వెల్కమ్ టు కీటాక్స్. ఆహారం విషయంలో మనందరికీ చాలా అశ్రద్ధ ఉంటుంది, అలాగే అనారోగ్యం విషయంలో ఆందోళన కూడా ఉంటుంది. ఈ రెండిటికి పరిష్కారంగా అసలు ఏ ఆహారం తింటే ఆరోగ్యం ఉంటుందో, అనారోగ్యాలకి దూరంగా ఉండొచ్చు అనేది రెడీమేడ్ గా దొరికితే గనక మనకి బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఇదే ఆసరాగా చేసుకుని రకరకాల సజెషన్స్, ఇది తినండి అది తినకూడదు అని రకరకాల వీడియోలు ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఒక్క సూపర్ ఫుడ్, అది కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారం ఒకటి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. దాని డీటెయిల్స్ మీతో చెప్పడానికి కీటాక్స్ రెడీగా ఉంది. కేంద్రం కూడా ఈ సూపర్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించింది, అసలు ఈ ఆహారం స్పెషాలిటీ ఏంటి, డీటెయిల్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఆహారం విషయంలో ఎక్కువ రీసెర్చ్ అవసరం లేకుండా, పెద్దగా ఇబ్బంది పడకుండా, ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా ఉత్సాహంగా తినగలిగే వెరైటీ ఒకటి ఇప్పుడు మార్కెట్లో రెడీగా దొరుకుతోంది. పైగా ఇది అన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తింటారని ఇదేదో మందు లాంటిదో లేకపోతే మనస్సంపుకు తినాల్సిందో కాదు, రుచిలో కూడా ఇది చాలా ఉత్సాహాన్ని, ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసే ఆహారం. దీని పేరు మఖనా, ఫాక్స్ నట్ అంటారు. ఇది ప్రతి కిరాణా షాప్ లోను, సూపర్ మార్కెట్ లోను అందుబాటులో ఉంది. అసలు ఈ మఖనా అనేది ఏంటి, దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఈ ఆహారం గురించి అసలు ఎందుకు ఇంత చర్చ జరుగుతుందో చూద్దాం. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో ఈ మఖనా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మఖనా బీహార్ లోనే ఎక్కువగా పండుతోందని, బీహార్ లో మఖనా బోర్డుని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె ప్రత్యేకంగా చెప్పారు. అయితే బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడి రైతుల్ని మెప్పించేందుకు ఈ మాట చెప్పారని చాలా మంది తేలిగ్గా కొట్టిపారేస్తే అది కేవలం ఒక సైడ్ మాత్రమే చూసినట్టు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మఖనా ఏంటి, న్యూట్రియంట్ వాల్యూస్ ఏంటి అనేది చూస్తే గనక ఇందులో ఉన్న పోషకాల ప్రభావం తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇదంతా సైంటిఫిక్ లెక్క, పరిశోధనలు చేసి డాక్టర్లు కూడా ఒప్పుకున్న లెక్క. ఇది ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మఖనాలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, వెయిట్ ని తగ్గించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వెజిటేరియన్ ఆహారాల్లో చాలా తక్కువగా ఉండే ప్రోటీన్ మఖనాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత ప్రాధాన్యాలన్నీ ఉండటం మూలన గుండె జబ్బులకు గానీ, బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి గానీ, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి గానీ, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి గానీ మఖనా అనేది సూపర్ ఫుడ్ గా ఇప్పుడు ప్రచారంలో ఉంది. మఖనా అంటే తామర గింజలు. తామర గింజలు చెరువుల్లో తామర పూలతో పాటు గంట ఆకారంలో ఉండే తామర కాయలు ఉంటాయి. ఆ కాయల్లో గింజలు 6, 8, 5 ఇట్లా చాలా గింజలు ఉండటం అందులో చూసుంటాం. పల్లెటూరులో పుట్టు పెరిగిన వాళ్ళకి ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగంటే ధాన్యం నుంచి మరమరాలు తయారు చేసినట్టు, లేకపోతే కనుక మొక్కజొన్న నుంచి పేలాలు తయారు చేసినట్టు ఈ తామర గింజల నుంచి మఖనాన్ని తయారు చేస్తారు. పాపుడు అంటే వాటిని పేల్చడం వల్ల ఇవి తయారవుతాయి అన్నమాట. బహుశా ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే ఇప్పుడు మఖనా ఇండియాలో సూపర్ ఫుడ్ గా ప్రచారంలో ఉంది. జనానికి ఈ మఖనా గురించి తెలుస్తున్న కొద్దీ దీని రేటు అమాంతం పెరిగిపోతూ ఉంది. గత 4 ఏళ్లలో మఖనా రేటు 150% పెరిగింది. కావాలంటే ఇక్కడ లెక్కలు ఉన్నాయి చూడండి. 2020 నుంచి 25 నాటికి పోలిస్తే దీని రేటు రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగింది, ఇంకా పెరుగుతూ పోతూ ఉంది. ఇంత పెరిగినా ఇప్పటికీ అందుబాటులోనే ఉంది అందరికి. 1 కిలో మఖనా అంటే అది ఎంత బస్సా వస్తుందో ఊహించడం కష్టం. ఎందుకంటే మరమరాల్లాగా వెయిట్ తక్కువ ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసమని రేటు గురించి ఆందోళన అక్కర్లేదు. ఒక్కసారి ట్రై చేస్తే గనక ఇంకా దీన్ని వదిలిపెట్టనంత దీంట్లో టేస్ట్ ఉండటము, దీంట్లో రకరకాల వెరైటీలు చేసుకునే అవకాశం కూడా ఉండటం వల్ల ఇప్పుడు మఖనా గురించి దేశమంతా మాట్లాడుతూ ఉంది. ఇండియాలోనే కాదు, సింగపూర్ లోను, యూకే లోను, మిగతా దేశాల్లో కూడా ఇండియా నుంచి మఖనా తెప్పించుకుని తినే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. మఖనా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.